సో విజయవాడలో కాలగమనం టీం అయితే సందడి చేస్తుంది. వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు రిలీజ్ అయిన మూవీకి ఎలా స్పందన వచ్చిందో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. పొద్దున్న నుంచి కూడా థియేటర్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఫస్ట్ డైరెక్టర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఫస్ట్ మూవీ ఒక 10 సినిమాలు తీసిన డైరెక్టర్లా అనిపిస్తున్నారని చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈ కామెంట్స్ విన్నప్పుడు? చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. నిజంగా నేను అంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి నమ్మకం ఉంది, కానీ ఇంత అద్భుతమైన రెస్పాన్స్ని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ప్రతి ఒక్కరు కూడా క్లైమాక్స్ని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎవరు ఊహలకు అందని విధంగా క్లైమాక్స్ని మేము చిత్రీకరించాం. అంటే లవ్ స్టోరీస్ కొన్ని వందల వేల సినిమాలు లవ్ స్టోరీస్ ఇంతకుముందు వచ్చినాయండి. కాకపోతే ఇది మేము కొంచెం ఒక డిఫరెంట్గా తీసాం. ప్లస్ ఎవరు ఎక్స్పెక్టేషన్స్కి క్లైమాక్స్ అందకూడదు అనేది ఒక కాన్సెప్ట్ని పెట్టుకొని తీసుకున్నాం. దీన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారనేది కొంచెం భయం మనసులో ఉంది. మా అందరికీ నచ్చినప్పుడు కూడా ప్రజలకు కూడా నచ్చాలి కదండి మేడం. ప్రజలే కదా ముందు దీన్ని సక్సెస్ చేయాలంటే. సో ఆ భయం ఉండింది, అది పోయింది మేడం. ఈ రోజుతో అన్ని థియేటర్లో హౌస్ఫుల్, అన్ని రివ్యూస్ చూస్తూ ఉంటే నిజంగా మా టీం అంతా కూడా చాలా పండుగ చేసుకుంటున్నాయి వాళ్ళు మేడం. ఆడియన్స్కి, ప్రేక్షకులకి అందరికి కూడా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. సో విజయవాడ నుంచి కూడా చాలా మంది టాలెంట్ని మీరు ఇప్పుడు ఈ బిగ్ స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో కథలో కూడా చాలా ఎమోషన్స్ అనేవి ఎక్కువ పెట్టారు. అండ్ విజయవాడ నుంచి కూడా హీరోయిన్ వచ్చింది. వీళ్ళనే తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? మేడం, యాక్చువల్గా దీనికి ఒక 2 రీజన్లు ఉన్నాయండి. ఒకటేంటంటే టాలెంట్ అనేది ఎవరికి సొంతం కాదండి. టాలెంట్ అనేది ఇక్కడ సినిమాల్లో చేసి ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నవాళ్ళకే కాదండి, ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళకి కూడా నాటక రంగంలో ఆసక్తి ఉన్నవాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు, యూట్యూబర్స్, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. మా ఇన్ఫ్లుయెన్సర్లో మంచి యాక్టర్స్ చాలామంది ఉన్నారు. విజయవాడ సిటీ కావచ్చు, పల్లెటూరులో కూడా, ఈవెన్ ఈరోజు పల్లెటూరులో కూడా అద్భుతమైన యాక్టర్లు ఉన్నారండి. కాకపోతే ఏంటంటే అవకాశాలు రావు. ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు కావాలనేది, ప్యాడింగ్ ఉంటేనే సినిమాలు తీసుకుంటాం, ప్యాడింగ్ ఉంటేనే మేము థియేటర్లో రిలీజ్ చేస్తామనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో మేము అనుకున్నామండి, లోకల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మన వాళ్ళందరూ తీసుకుందాం. నేను కూడా బడ్జెట్ పరంగా చూసుకున్నా కూడా నేను పెద్ద యాక్టర్లను పెట్టుకున్నటువంటి పరిస్థితి నా దగ్గర లేదు, అంత స్తోమత. సో నేను అనుకున్నాను నా బడ్జెట్కి తగ్గట్టు సినిమా వెళ్ళాలి, ప్లస్ మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళనే మన లోకల్ వాళ్ళని తీసుకోవాలనుకున్నాను మేడం. సో నాకు వాళ్ళు హెల్ప్ అయ్యారు, వాళ్ళకి నేను హెల్ప్ అయ్యాను. సో అందరం కలిసి అవుట్పుట్ ఎరగొట్టేసాం. థ్యాంక్ యూ. సో హీరోయిన్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, నార్మల్గా నిన్న ఇంటర్వ్యూలో తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఒక టెన్షన్ అయితే ఉందని చెప్పారు. సో ఆ టెన్షన్ ఈరోజు క్లియర్ అయిందా? ఎలా ఉంది రెస్పాన్స్? టెన్షన్ అయితే క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి. అసలు ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా ఎమోషన్ అయ్యాము. అంటే అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడియన్స్ ఇంత హార్ట్కి తీసుకుంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ రియల్లీ గుడ్. నాకు చాలా బాగా అనిపించింది. అరే మన విజయవాడ వాళ్ళు ఇంత సపోర్ట్ చేశారే అని చెప్పి చాలా బాగా అనిపించింది. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చూసిన తర్వాత ఫస్ట్ కామెంట్ ఎవరిచ్చారు, ఏమిచ్చారు? అందరూ ఒకేసారి అరిచారు, లావణ్య ఎంత బాగా చేసావో తెలుసా యాక్టింగ్ అని చెప్పి అందరూ వచ్చి అలా, నేను ఏడుస్తున్నా, అన్నను పట్టుకొని ఏడుస్తుంటే అందరూ వచ్చి, లేదు నువ్వు బాగా చేసావు, ఇంత బాగా చేస్తావు అని అనుకోలేదు అంట. సో అందరూ ఒకేసారి వచ్చి చెప్పారు. ఎట్ ఏ టైం మూవీ అలా ఎండ్ అయింది, అలా వచ్చి చెప్పారు అనమాట. పక్కన ఇర్ఫాన్ అన్న, బుల్లబ్బాయి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి, బుల్లబ్బాయి అంటే యాక్చువల్లీ బుల్లబ్బాయి బేసిక్గా రివ్యూస్ చెప్తూ ఉంటాడు, మీకు తెలుసు కదా విజయ్. తను వచ్చి ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నాడు, కానీ అంటే ఇంకా టెన్షన్ ఉంది అప్పటికి. తను వచ్చి నాకు గూస్ బంప్స్ వస్తున్నావు, నువ్వు టచ్ చేసి చూడు అని చెప్పి అన్నాడు. నాకు అప్పుడు ఓకే, అందరికీ రీచ్ అయింది, అందరికీ టచ్ అయింది. బుల్లబ్బాయి లాంటి వాళ్ళని ఏడిపించామంటే అందరిని ఏడిపిస్తాము, పర్లేదు అనిపించింది. బట్ హిట్ కొట్టాంలే. సో మూవీలో బెస్ట్ సీన్ ఏంటి, నీకు ఏం చెప్తావు? బెస్ట్ సీనా? అన్నీ బెస్ట్ సీనే, బట్ లాస్ట్ క్లైమాక్స్ అనేది మాకు బాగా ప్లస్ అయింది. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. సో డిఓపి కూడా ఉన్నారు, మాట్లాడదాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీకి. ముఖ్యంగా విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి పల్లెటూరి వాతావరణంలో తీశారు కదా. సో ఎలా అనిపించింది ఈ మూవీకి వర్క్ చేయడం, అండ్ మూవీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, డైరెక్టర్ సుధాకర్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి మూవీలో నాకు అవకాశం ఇచ్చి చేసినందుకు. ఇంకోటి, మూవీ పరంగా కొత్త వాళ్ళు చేసినట్టు ఎక్కడా లేదు. యాక్టింగ్ పరంగా లావణ్య కానీ, ప్లస్ చిన్న, మన రాజా, వీళ్ళందరూ కూడా యాక్టింగ్ బాగా చేశారు. ఇంకోటి దుర్గా, అందరూ యాక్టింగ్ అయితే తీసేశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం రేరు, బట్ ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీలాగా, మంచి మెసేజ్ మూవీలాగా ఉంది. చాలా హ్యాపీ. విజువల్ అన్నీ బాగా వచ్చినాయి. ఈ డైరెక్టర్ గారు అంటే 2 years కష్టం పడ్డారు, ఇక చెప్పేది ఏం లేదు. ఆయన బాగా మంచి సినిమా హిట్ కొట్టేసి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశారని విన్నాము. సో ఎలా అనిపించింది? చాలా పెద్ద రోల్ చేశాము ఈ సినిమాలో. అయితే ఒకటి మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను, ఈ సినిమాలో ఎవ్వరూ కనపడరు, స్టోరీయే కనపడుద్ది. ఎవరు కనపడరు. 100%
సెకండ్ హాఫ్ మొత్తం నా పొట్ట కనపడతా ఉంటుంది. కానీ ఏమండి ఈరోజు 9 సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. మొత్తానికి 9 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అయితే 10 సినిమాలు అనుకోండి. చాలామంది కొంతమంది మమ్మల్ని అన్నది ఏంటంటే మీకు ఆర్టిస్టులు ఎవరున్నారు, మీ సినిమాలో పెద్ద ఆర్టిస్టులు ఎవరున్నారు, అలాగ కొన్ని క్వశ్చన్స్ మాకు. కానీ పెద్ద ఆర్టిస్టులు ఉంటేనే కాదండి, ఇప్పుడు కన్నడ మూవీలు, తమిళ మూవీలు తెలుగులో డబ్బు అవుతున్నాయి. వాళ్ళలో మనకు ఎవరు తెలుసని చూస్తున్నాం. మన సినిమా బాగుండాలి, స్టోరీ బాగుండాలి. అసలు ఒక అద్భుతమైన స్టోరీ తీశారు డైరెక్టర్ గారు. ఇలాగ ఎంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు కొత్త వాళ్ళే, వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అన్న ఫీలింగ్ కానీ ఏమీ ఉండదు. 2 గంటల సేపు మనం థియేటర్లో ఉన్న ఏంటి అప్పుడే అయిపోయిందా మూవీ అన్నట్టు ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇంత ఏంటి ఈ సీన్ ఏంటి అన్నది మాత్రం కనపడదు. మొత్తం స్టోరీ కనపడిద్ది. సూపర్గా ఉంటుంది. మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా అందరూ కూర్చొని చక్కగా చూసి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మూవీ తీసాం. ఇది కూడా జనంలోకి వెళ్ళకపోతే వేస్ట్ మేడం. ఎందుకంటే ఆయన 2 సంవత్సరాల కష్టం. ఆయనకి 3 కార్లు ఉండేవి అంతకుముందు, ఇప్పుడు ఒక్క కారు కూడా లేదు. మొత్తం జీవితాన్నే సినిమాగా పెట్టి ఈ సినిమా తీశాడు. ఆ సినిమాగా పెట్టి తీశాడు. అలాగే అంత మంచి సినిమా ఇచ్చాడు. అంత మంచిగా సక్సెస్ అయింది. వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. 100లో ఒకళ్ళు కూడా బాగాలేదు అనే మాట లేదు. కాబట్టి దయచేసి మీ అందరికీ కోరుకునేది ఈ మంచి సినిమాని జనంలో తీసుకెళ్ళండి దయచేసి. అది థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో కీలక రోల్ కూడా చేశారని చెప్పి విన్నాము. సో దుర్గారావు గారు చెప్పండి. సో నమస్కారం అండి అందరికీ కూడా. ఎస్, నా క్యారెక్టర్ నిజంగానే ఒక సస్పెన్స్ క్యారెక్టర్ అని ఫస్ట్ నుంచి రివీల్ చేయలేదు. అండ్ లాస్ట్లో అందరూ చూసిన తర్వాత అందరూ ఆదరించారు. నా క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా సుధాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి సినిమాని తీసినందుకు. సినిమా గురించి ఒకటే చెప్తాను. ఈ సినిమాలో 3 జనరేషన్ల ఒక ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు ఉంటాయి. ఆ 3 జనరేషన్లో ఎలా ఉంటారు, ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఒక అమ్మాయి అటు ప్రేమకి ఇటు ఫ్యామిలీకి మధ్య నలిగిపోతూ ఎటు వెళ్ళాలనే ఆలోచనలో ఉంటుంది. ఈ స్టోరీ అంతా దీని మీద ఉంటుంది. సో అందరూ కూడా వచ్చి ఈ సినిమాను సపోర్ట్ చేయాలి. ఇంత మంచి సినిమాకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ అలాగే మంచి ఈ సినిమాకి వర్క్ చేసిన అండ్ డిఓపి మురళీ గారు అండ్ అలాగే రాజేష్ గారు మ్యూజిక్ ఇచ్చారు. అండ్ చాలామంది టెక్నీషియన్స్, అందరి పేర్లు చెప్పలేను కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఒక సినిమా తీయాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం మీకు చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్ ఫస్ట్ హైదరాబాద్ ఇంటర్వ్యూస్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నది అదే. ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి లేదా అని ఒక టెన్షన్ ఉండేది. బట్ వీ సక్సీడెడ్ ఇన్ రీచింగ్ ద టార్గెట్. అంటే ఆ క్లైమాక్స్ అనేది టచ్ అయితే కనుక కంప్లీట్ సినిమా సక్సెస్ అని ఫీల్ అయ్యాం, సాధించాం, మొత్తానికి హిట్ కొట్టాం. అంటే చాలా సినిమాలు రిలీజ్ అయ్యంటున్నారు కదా, అందులో లేనిది ఇందులో ఉన్నది ఏంటి, మీరు ఒక మాటలో చెప్పండి. ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్, ఆ వాల్యూస్ కాపాడాలి అని మనం చెప్తున్నాం. అంటే అట్ ది సేమ్ టైం అందరి దగ్గర కారణం ఉంటుంది. ఇప్పుడు రాజు దగ్గర ఒక కారణం ఉంటుంది, తన దగ్గర ఒక కారణం ఉంటుంది, నా దగ్గర ఒక కారణం ఉంటుంది. ఎవరి కారణాలు వాళ్ళు ఉన్నాయి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం మాత్రం సుధాకర్ గారికి తెలిసింది. ఆ ఒక విషయంలో ఆయన హిట్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ అంటే కొంచెం లేట్గా జాయిన్ అయిన డిఓపి గారు అంత మంచి ఫ్రేమ్స్ ఇవ్వడం వల్ల ఆ సినిమా అంటే ఆ క్లైమాక్స్ అంత రక్తి కట్టించిందని నా అభిప్రాయం. అండ్ థ్యాంక్ యూ ఆల్ తిరునాచురల్ గారు కానీ లేకపోతే ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ముందుకు తీసుకెళ్లారు. సార్ అన్నట్టు కొంచెం బడ్జెట్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సమ్ ఆర్ ది అదర్ వే దాన్ని చాలా ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయన ద్వారా జరిగింది. శ్వేతా బొమ్మారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా లేట్గా తెలిసిందండి ఆ వింటేజ్ లుక్, ఆథెంటిసిటీ మెయింటైన్ చేశారు ఆ డ్రెస్లోనే. హాయ్, సినిమా చూసావా కాలగమనం? ఎలా ఉంది? చూసా, ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది నీకు సినిమాలో? పాట, ఏం పాట నచ్చింది? ఉన్న పాటగా. ఏముంది పాట? ఎవరున్నారు సినిమాలో, నీకు ఎవరు నచ్చారు బాగా? అక్క. నువ్వు ఎలా అనిపించింది? నాకైతే నన్ను అలా సిల్వర్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడంగానే నేను నమ్మలేకపోయాను అసలు నన్ను నేను చూసుకోవడానికి. అసలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు తిరు అన్నయ్య అండ్ మా సిస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేనైతే అలా నేను చూడగానే నాకు ముందు కళ్ళం నీళ్ళు వచ్చేసింది. తిరు అన్నయ్యకి కానీ నాకు ఉన్న సీన్స్ అవి. సుధాకర్ అన్న నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకు ఇంత ఎమోషనల్? ఎందుకంటే కథ పరంగానా లేదంటే మీరు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించినందుకు? అంటే అన్నయ్య ఈ కథకి తను ప్రాణం పెట్టి తీశాడు. అసలు యాక్చువల్లీ పాపం రిలీజ్కి చాలా కష్టపడ్డాడు. ప్లస్ నేను అలా ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద చూడడం అంటే సాధారణంగా మనం చేసుకుంటున్నాం రీల్స్ అలా కదా,
ఒక్కసారిగా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాకు అలా సిల్వర్ స్క్రీన్ మీద చూపించాడంటే, ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను అన్నయ్యకైతే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నేను. సో విజయవాడ టాలెంట్ అయితే బిగ్ స్క్రీన్ మీద వచ్చేసింది. సో సక్సెస్ఫుల్గా కూడా సినిమా వెళ్ళిపోతుంది కాలగమనం. మనతో మాట్లాడడానికి జయప్రకాష్ నారాయణ గారి కూతురు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, కాలగమనం ఎలా ఉంది? ఫస్ట్ ఏం చూసి ఎలా ఫీల్ అయ్యారు? బాగుందండి, చాలా నేటివిటీకి దగ్గరగా కొత్త వాళ్ళతో చాలా బాగా చేయించారు. మొత్తానికి కష్టపడి అంటే ఒక తిరుగుదనం కనపడింది మూవీలో. సో అంటే న్యాచురల్గా అంటే రెగ్యులర్గా ఉన్న మన స్టైల్లో, లైఫ్ స్టైల్లో ఎలా జరుగుతుందో అలా వెళ్ళిందన్నమాట లవ్ స్టోరీ అనేది. సో అంటే కొట్లాటలు అవి ఇవి అంటే ఆర్టిఫిషియల్గా కాకుండా, ఆర్టిఫిషియల్గా లేకోకుండా చాలా కూల్గా వెళ్ళిపోయింది స్టోరీ. చివరిలో మంచి ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, సుధాకర్ గారు చాలా కష్టపడి ఈ మూవీని ముందుకు తీసుకువెళ్ళి సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ప్రేక్షకులందరూ థియేటర్స్కి వచ్చేసి మూవీని కొంచెం అదే సక్సెస్ రేట్కి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఐ హోప్ వెరీ ఆల్ ది బెస్ట్ టు దిస్ హోల్ టీమ్ అండి. చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ కూడా అందరూ ఫస్ట్ టైమే, చాలామంది అంతా న్యూలీ ఇంట్రడ్యూస్డ్ పర్సన్సే. ఈ విజయవాడలో వాళ్ళని చాలామందిని పెట్టుకున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలామందిని పెట్టుకున్నారు. బట్ ఎవ్రీవన్ దే హ్యావ్ ప్రూవ్డ్ దేర్ టాలెంట్. అందరికీ ఫస్ట్ డెబ్యూ అయినా కూడా చాలా బాగా చేశారండి. షూటింగ్ టైంలోనే నేను ఈ స్టోరీ విన్నాను, బట్ ఈరోజు చాలా బాగుంది. విషయం ఏంటంటే అసలు 80sలో మా రోజుల్లో లవ్ అనేది ఎలా ఉంటుంది, ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది, మన జీవన విధానం ఎలా ఉంది అసలు. యాక్చువల్ అయితే ఇప్పటి వాళ్ళు చూడాలి ఈ మూవీ, ఇప్పటి తరము. అంటే అప్పుడు 80sలో ఏంటంటే ఫ్యామిలీ బాగుండాలి, మనం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే సిచ్యుయేషన్ అప్పుడు మా లైఫ్ స్టైల్లో. ఇప్పుడు పిల్లల్లో ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళు బాగున్నాం అనుకుంటున్నారు కానీ ఫ్యామిలీ మొత్తానికి డ్యామేజ్ అవుతుంది. సో చాలా డిఫరెంట్ ఉందన్నమాట. ఇప్పుడు యువత చూడాల్సిన మూవీ. సినిమా బాగుందండి చాలా. మా అక్కని అట్లా చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. ఓకే, సో కాలగమనం మూవీ ఎలా ఉంది? అందులో మీరు పార్టిసిపేట్ చేయడం, మీకు ఈ కథ రావడం ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా విషయానికి వస్తానండి, ఈ సినిమాకి నేను సినిమాలు నటించలేదు కానీ సినిమా ప్రమోషన్ కానీ అన్ని దగ్గరుండి మొత్తం చూసుకున్నాను. ఇప్పుడే అందరితో కలిసి సినిమా చూశాను. ఇదిగోండి కర్చీఫ్. ఈ కర్చీఫ్ కథ అయితే లాస్ట్లో చెప్తాను, సినిమా ఎలాగుందో చెప్తాను. మన తెలుగు సినీ చరిత్రలో ప్రేమ కథలు అనగానే ఒక దేవదాసు, ప్రేమ్ నగరు, ప్రేమాభిషేకం గుర్తొస్తుంది. ఈ కాలగమనం సినిమా తర్వాత మంచి ప్రేమ కథలు అనేసరికి ఆ సినిమాల పక్కన ఈ సినిమా ఉంటుందండి తప్పకుండా. ఇంకా ఈ కర్చీఫ్ విషయానికి వస్తే, నేను మాతృదేవోభవ సినిమా చూసినప్పుడు టికెట్తో పాటు కర్చీఫ్ ఇచ్చేవాళ్ళు. అయితే ఈ సినిమా నిర్మాతలు టికెట్తో పాటు కర్చీఫ్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా నా జేబులో కర్చీఫ్ ఉంది, తడిసిపోయిందండి. అంత ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. అసలు గుండె అయితే అలా కరిగిపోయింది. ఈ మధ్యకాలంలో నేను ఇంత మంచి లవ్ స్టోరీ, కుటుంబ విలువలతో కూడిన సినిమా అయితే చూడలేదు. నిజం చెప్తున్నాను, తెలుగు ప్రజలందరూ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అండి ఈ కాలగమనం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో, మా మెగా ఛానల్ నుంచి చెప్తున్నాను, థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా అనుకుంటున్నారు, ఇది చాలా పెద్ద సినిమా అయిపోయింది. ఇవాళ చాలా సినిమాలు రిలీజ్ ఉన్నా కానీ నెంబర్ 1 కలెక్షన్లో విజయవాడలో దూసుకుపోతుంది కాలగమనం. సినిమా అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళ కంట నీరు పెట్టుకున్నారండి. నిజంగా ఆ మస్తాన్ గారు ఏదైతే చెప్పారు కర్చీప్తో, నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు కర్చీప్ ఎంట పట్టుకెళ్ళండి. ఎందుకంటే క్లైమాక్స్లో చాలా అద్భుతంగా వచ్చింది. ఈ డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా తీసినా సరే, ఆయన ఒక 100 సినిమాలు తీసిన డైరెక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్తో తీస్తారో అలా అంత అద్భుతంగా తీశారండి. ఇందులో నటించిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా నటించారు. అందరూ కొత్త వాళ్ళే, అందరూ సోషల్ మీడియా, టిక్టాక్ వీడియోస్ ఇలాగ అందరూ చేసేవాళ్ళే. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్లు కనుక ప్రొఫెషనల్ యాక్టర్లు ఎలా యాక్ట్ చేస్తారో అలా యాక్ట్ చేశారండి. నిజంగా సినిమా మాత్రం చాలా చాలా బాగుందండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సినిమా ఉదయం ఇప్పుడు 2 షోలు చూసాము విజయవాడలో. సూపర్ డూపర్. ప్రతి ఒక్క పర్సన్ కూడా బయటకు వస్తే ఆ సినిమా ఎంత బాగుందండి. ఫ్యామిలీ నైతిక విలువలు ఈ మధ్యకాలంలో మేము ఇంతవరకు అయితే చూడలేదు. చాలా బాగుంది. ఆ వాతావరణం చూస్తుంటే ఎక్కడ తీశారు ఈ సినిమాని, ఏ లొకేషన్లో తీశారని అందరూ అడుగుతున్నారు. అది అంతా నూజివీడు సరిహద్దు ప్రాంతంలోనే తీసాము. అది డైరెక్టర్ గారు, డిఓపి మురళీ గారు అది కలిపి మంచి మంచి లొకేషన్లు చూసుకొని అవి తీశారు. దీనికి వెనక బ్యాక్ బోన్ మ్యూజిక్, మంచి సాంగ్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ టీంలో అందరూ బాగా కష్టపడి అందరూ మంచిగా వర్క్ చేశారు.